దబాయించి చెప్తే నిజమైన అబద్ధమైపోతుంది. నిదానంగా చెప్తే అబద్ధమైన నిజమైపోతుంది అన్నటువంటి 2 రూట్లు నడుస్తున్నాయి మనకి ఆంధ్రప్రదేశ్‌లో. కాగ్ ఇచ్చిన నివేదిక ఇదిగో చూడండి. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. 20 నెలల్లో 3,00,000 కోట్లు అప్పు చేశారన్నటువంటిది ఒకవైపున జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కాగ్ పేపర్లు చూపెడుతున్నారు. అబ్బెబ్బే లేదసలు అదంతా తప్పుడు ప్రచారం అని చెప్తున్నారు పయ్యావుల కేశవ్, చంద్రబాబు నాయుడు. అసలు ఎంత అప్పు చేశారంటే కేంద్రం చెప్తున్నది 80,000, 85,000 కోట్లు ఏడాదికి జరిగింది అన్నటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అంటే 2,60,000 ఇప్పటికి చేశారన్నట్టు. వీళ్ళ బడ్జెట్‌లోనే అది ఉంటుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే సామాన్యుడికి ఇవి అర్థం కాదు. ఈవెన్ మధ్య తరగతికి అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పగలిగేది మీడియా. ఆ మీడియా అటా ఇటా అన్నట్టుంది. అంతే తప్పించి నిజాయితీగా ఒకప్పుడు కాగ్ రిపోర్టర్‌ని మీడియా వార్తలు రాస్తే దాని మీద విమర్శలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మీడియా ఎలా వార్త రాయాలో రాజకీయ పార్టీలు నిర్దేశిస్తున్నాయి. ఈనాడు జ్యోతి, అర్రజన మీడియా, తెలుగుదేశం ఎలా చెప్తే అట్లాగా. అలాగే సాక్షి ఇటు పక్కన వీళ్ళు ఎట్టా చెప్తే అట్లాగా. న్యూట్రల్ అయినటువంటి టీవీ9, ఎన్టీవీ లాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఓపిక లేదు. సరైనటువంటి విశ్లేషకులు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏది నిజమని చెప్పడానికి. ఎందుకంటే ఆ నిజం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందంటే ప్రభుత్వం వాళ్ళు నిందేసేస్తున్నారు. ప్లస్ ఏడిపించుకుదంటున్నారు. ఎందుకు వచ్చిన గొడవ అని ఆగిపోతున్నారు. ఇదివరకు ఇట్లాంటి వాటిట్లది ఆర్థిక అంశాలు ఇట్లాంటి అంశాలకు సంబంధించి జయప్రకాష్ నారాయణ గారు చెప్తుండేవాళ్ళు. దాని ద్వారా కొంత జ్ఞానోదయం అయ్యేది పబ్లిక్. ఇప్పుడు పాపం ఆయన నోరు మెదపటం లేదు. జేపీ గారు ఒక్కసారి మీరు వీళ్ళు చెప్తున్నది ఎంత నిజం? బడ్జెట్‌లో జగన్ టైంలో అప్పులు 14,500,000 కోట్లు అని చెప్పారు. అది నిజమా కాదా? అలాగే ఇప్పుడు 10,00,000 కోట్లు అని చెప్తున్నారు. మరి అది నిజమా? ఇప్పుడు చెప్తున్నది నిజమా? అసలు అప్పుడు ఎంత అప్పు జరిగింది? అలాగే 2014, 19 మధ్యలో ఎంత అప్పు తెలుగుదేశం చేసింది? 19, 24 మధ్యలో జగన్ ఎంత అప్పు చేశాడు? నేరుగా ఎంత అప్పు చేశారు? సబ్ మెజర్స్‌లో ఎన్ని అప్పు చేశారు? అట్లాగే ఈ 2 ఏళ్లలో వీళ్ళు ఎంత అప్పు చేశారు? ఇవన్నీ ఎఫ్ఆర్‌బిఎం నిబంధనలకి అనుగుణంగానే ఉన్నాయా లేదా? ఇది జయప్రకాష్ నారాయణ గారు చెప్తే బావుంటుంది.